హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో వీఆర్ఓ, వీఆర్ఏలకు సంబంధించిన జాబ్స్ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ వచ్చింది. టోటల్ పోస్టులు వచ్చేసరికి 10,956. దానికి సంబంధించిన వివరాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్గా చూడండి. 10,956 వీఆర్ఓ, వీఆర్ఏల పోస్టులుగా భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేసిందనమాట. దానికి సంబంధించి ఇంటర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక రిటన్ టెస్ట్ అనేది పెడతారు, కండక్ట్ చేస్తారు. ఓన్లీ వన్ రిటన్ టెస్ట్. దాని ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. సెలక్షన్ అయిన వాళ్ళకి సొంత గ్రామంలోనే జాబ్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. సో ఇది అఫీషియల్లీ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి సంక్రాంతి నాటికి అధికారులుగా నియమిస్తామని చెప్పి మంత్రి గారు అఫీషియల్గా తెలిపారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ముందుగానే చెప్తున్నాను మీకు కూడా. మనకి ఇది వచ్చేసరికి డిసెంబర్లో ఎండింగ్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కానుంది. ఇన్ఫర్మేషన్ నేను ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది మీరు ముందుగానే ఎందుకు చెప్పేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముందుగానే మనకి మార్చ్‌లో ఉంటాయని చెప్పి మనకు అనౌన్స్‌మెంట్ అనేది ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మనం బాగా ప్రిపేర్ అయ్యి మంచి పర్సంటేజ్‌తో మార్క్స్ అనేవి సంపాదించుకోవాలని. అలాగే నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇస్తున్నాను. సంవత్సరాల తరబడి పర్టికులర్ జాబ్‌లో కొట్టాలని చెప్పి ఆశపడుతున్న వారి కోసం నేను ఇది ఒక వీడియోని చేస్తున్నాను. దండయాత్రలు చేస్తున్న సైనికుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. హార్డ్గా ప్రిపేర్ అయ్యి షార్ట్ కట్స్ ఆ టైం అనేది సెట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి సో నేను దానికోసం నేను న్యూస్ పేపర్ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. మంత్రి గారు అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేశారని చెప్పి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి డిసెంబర్లో నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అనేది వస్తుంది. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్తే మనకు వచ్చేసరికి ఏ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అంటే బీటెక్, బీఎస్సీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి అనమాట. సో మీకు స్లైడ్స్ రూపంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-46 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఓన్లీ వన్ రిటన్ టెస్ట్ అనేది కనెక్ట్ చేస్తారు. దాంట్లో ఏంటంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్ అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ మీద మనకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక అనేది చేస్తారు. సో దీనికి శాలరీస్ వచ్చేసరికి వీఆర్ఓలకి 35,000 పర్ మంత్, వీఆర్ఏలకి 20,000 పర్ మంత్. ఇవన్నీ బేసిక్ అనమాట. టీఏ, హెచ్ఆర్, డిఏ కలుపుకొని వీఆర్ఓలకి 45+ వస్తుంది. వీఆర్ఏలకి 30+ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వాలంటే 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్, క్యాట్ సర్టిఫికేట్, ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వాలి. నెక్స్ట్ ఇవి నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి డిసెంబర్లో నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారు. ఇది అఫీషియల్లీ మంత్రి గారు మనకి అనౌన్స్మెంట్ చేశారు. 10,956 పోస్టులు అనేవి రిలీజ్ కానున్నాయి. సో మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. బాగా హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. 10,956 పోస్టులకు కూడా చాలా కాంపిటీషన్గా ఉంటుందని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకూడదు. మనం పాజిటివ్గా ఉండి మనం కష్టపడి మనం ప్రయత్నించాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.